నమస్కారం మిత్రులారా. మనం ప్రతిరోజు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. కానీ అది మనకి, మన శరీరానికి శక్తిని ఇస్తుందా? లేక రోగాన్ని ఇస్తుందా అనేది మనం తినే పదార్థం మీద మాత్రమే కాదు, మనం ఏ భావంతో తింటున్నామనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. భగవాన్ రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆహాన్ని మరిచి తినే ప్రతి ముద్ద దైవ ప్రసాదమే. అసలు తినేటప్పుడు ఆహాన్ని మర్చిపోవడం అంటే ఏమిటి? ఒక ముద్ద ప్రసాదంలాగా ఎలా మారుతుంది? ఈరోజు ఈ వీడియోలో ఈ పరమార్థాన్ని లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా మనం భోజనం చేసేప్పుడు నేను సంపాదించాను కాబట్టి తింటున్నాను, నాకు నచ్చిన కూర లేదు, లేదా నేను ఈ పని పూర్తి చేయాలి అనే ఆలోచనలలో ఉంటాం. ఇక్కడ నేను, నాది అనేదే అహం. రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, మనం కేవలం ఒక యంత్రంలాగా ఆహారాన్ని లోపలికి పంపడం లేదు. ఆ అహంకారం ఉన్నంత వరకు మనం తినేది కేవలం ఒక పదార్థమే. ఆకలి తీరుస్తున్న ఆ శక్తికి కృతజ్ఞత చెప్తే అక్కడ అహం పూర్తిగా కరిగిపోతుంది. ప్రసాదం అంటే కేవలం గుడిలో పెట్టేది మాత్రమే కాదు. మనం తినే ప్రతి ముద్ద వెనక ఒక పెద్ద సృష్టి చక్రం ఉంది. సూర్యరశ్మి, వర్షం, భూమి సారం, రైతు కష్టం ఇవన్నీ కలగలిస్తేనే మన కంచంలోకి ఒక ముద్ద వస్తుంది. నేను అనే అహంకారం ఉన్నవాడు ఇది నా డబ్బుతో కొన్నది అని అనుకుంటాడు. కానీ అహం లేనివాడు ఇది ప్రకృతి ఇచ్చిన భిక్ష అనుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆహారాన్ని గౌరవిస్తామో ఇది మన శరీరంలోకి వెళ్ళాక కేవలం రక్తంగా కాకుండా చైతన్యంగా మారుతుంది. రమణ మహర్షి గారు స్వయంగా ఆశ్రమంలోనే వంట చేసేవారు. ఆయన కూరగాయలు కోస్తున్నా, వంట చేస్తున్నా అది ఒక ధ్యానంలా ఉండేది. ఆయన అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు అత్యంత సామాన్యంగా ఉండేవారు. ఆయనే వడ్డించేవారు. వడ్డించేవాడు దైవం, తినేవాడు దైవం, తినే పదార్థం కూడా దైవమే అనే భావనలో ఆయన ఉండేవారు. అందుకే ఆయన సమక్షంలో తిన్నవారికి ఆకలి తీరడమే కాక మనసుకి తెలియని ఒక ప్రశాంతత లభించేది. మనం దీనిని ఆచరణలో ఎలా పెట్టాలి అంటే, భోజనం ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆహారాన్ని ఇచ్చిన ప్రకృతికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. తింటున్నప్పుడు ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి ఆహారం రుచిని ఆస్వాదించండి. కోపంతోనో, బాధతోనో ఆహారాన్ని తినకండి. ఆ భావాల ఆహారం ద్వారా మీ శరీరంలోకి విషంలా చేరుతాయి. ఈ చిన్న మార్పులను ప్రతిరోజు చేసి చూడండి. అప్పుడు మీరు తినే సాధారణ అన్నం కూడా అమృతతుల్యమైన దైవ ప్రసాదంగా మారుతుంది. అహం వీడితే జీవితమే ఒక ఉత్సవం అవుతుంది. తినే ముద్దలో దైవాన్ని చూడగలిగిన వాడు తనలోనూ తాను దైవం చూసుకోగలుగుతాడు. రమణ మహర్షి గారి బోధనలు మనం కేవలం వినడమే కాదు, మన నిత్య జీవితంలో ఆచరిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేసి లైక్, కామెంట్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.